వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం 9th క్లాస్లోని సెల్ ఈ స్ట్రక్చర్ అండ్ ఫంక్షన్స్లో మనం 9th క్లాస్లో ఒకసారి ఇండెక్స్ చూస్తే మనకి ఫస్ట్ లెసన్ వచ్చేసి సెల్ ఈ స్ట్రక్చర్ అండ్ ఫంక్షన్స్, అలాగే సెకండ్ ప్లాంట్ టిష్యూస్, థర్డ్ వచ్చేసి యానిమల్ టిష్యూస్, ఫోర్త్ది ప్లాస్మా మెంబ్రెయిన్, ఫిఫ్త్ది డైవర్సిటీ ఇన్ లివింగ్ ఆర్గానిజమ్స్. అలాగా మనకి చాలా టెస్ట్ లెసన్స్ ఉన్నాయి. దీంట్లో మనం ఫస్ట్ ఇప్పుడు చెప్పుకోబోయేది సెల్ స్ట్రక్చర్ అండ్ ఫంక్షన్స్. ఇప్పుడు ఈ లెసన్ మనం చెప్పుకోబోతున్నాం. ఓకే, లెసన్లోకి వచ్చేద్దాం. ఇప్పుడు మనం చాలా రోజుల నుంచి వీడియో పెట్టట్లేదు కదా. ఓకే, ఫస్ట్లో మా ఛానల్ని మీరు లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నేను చెప్పింది మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని ఎంకరేజ్ చేయండి. ఓకే, మనం ఒక టాపిక్లోకి వచ్చేద్దాం. ఇప్పుడు నేను చెప్తాను, దానికి ఇంకా తెలుగులో కూడా ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తాను, మీరు చూడండి. In the previous class, you have already learnt about cells and their structures. You have also learnt about discovery of the cell, its size and shape, unicellular and multicellular. మనము 6th అంటే 8th క్లాస్, ప్రీవియస్ క్లాస్ అంటే 8th క్లాస్లో మనము సెల్ గురించి నేర్చుకున్నాం. సెల్ అంటే ఏంటి? ద బేసిక్ యూనిట్ ఆఫ్ లైఫ్. సెల్ అనేది మన బాడీ స్ట్రక్చర్ అనేది ఫామ్ అవుతుంది కదా, మీకు తెలిసిందే అది. అలాగే సెల్కి దాని యొక్క స్ట్రక్చర్ లేకపోతే మన బాడీ ఫామ్ అవ్వదు. అలాగే డిస్కవరీ ఆఫ్ ద సెల్ గురించి తెలుసుకుందాం. అలాగే సెల్ యొక్క సైజు, షేపు, యూనిసెల్యులర్ అండ్ మల్టీసెల్యులర్ ఆర్గానిజం గురించి కూడా తెలుసుకుందాం. ఇప్పుడు మనం లెట్ us recall some of the activities related to these concepts. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు మనం దాని గురించి ఒకసారి 8th క్లాస్లో రికాల్ చేసుకుని మళ్ళీ ఒకసారి రికార్డ్ చేసుకున్నాం. ఆనియన్ సెల్స్ ఆర్ నియర్లీ రెక్టాంగులర్ వైల్ ద చీక్ సెల్స్ ఆర్ సర్క్యులర్ ఇన్ షేప్. ఆనియన్ సెల్స్, ఒకసారి ఆనియన్ సెల్స్ చూపిస్తాను చూడండి. ఆనియన్ పీల్లో సెల్స్ ఎలా ఉంటాయి మాట. ఒకసారి మీరు ఆనియన్ పీల్ సెల్స్ చూస్తే ఇలా ఉంటాయి. ఒకవేళ చీక్ సెల్స్ చూడండి, చీక్ సెల్స్ చూస్తే ఇలా ఉంటాయి. ఆనియన్ సెల్స్ ఏమో రెక్టాంగులర్లో ఉంటాయి, చీక్ సెల్స్ ఏమో ఇలా సర్క్యులర్ షేప్లో ఉంటాయి. మీరే గమనించండి, చీక్ సెల్స్ చూడండి ఎలా ఉన్నాయో. ఓకే, ఇంక మనం టాపిక్లోకి వచ్చేద్దాము. ఇక్కడ ఆనియన్ సెల్స్ అనేవి రెక్టాంగిల్లో ఉంటాయి, అలాగే చీక్ సెల్స్ అనేవి సర్క్యులర్లో ఉంటాయి అని చెప్తున్నారు షేప్లో. ఇక్కడ మనకి ఒకటి ఇచ్చారు, యాడ్ అదర్ ఎగ్జాంపుల్స్ యాజ్ ద వన్ గివెన్ అబోవ్. దీనికి తగ్గట్టు మీకు ఇంకా తెలిసిన ఎగ్జాంపుల్స్ యాడ్ చేయమన్నారు. నేను ఇక్కడ కొన్ని ఎగ్జాంపుల్స్ నాకు తెలిసిన నేను రాశాను. ఓకే, చూడండి. బోన్ సెల్స్ అంటే మన యొక్క బోన్స్ ఉంటాయి కదా, దాని యొక్క సెల్ షేప్ ఎలా ఉంటుంది అంటే స్టార్ షేప్లో ఉంటుంది మన బోన్స్. అలాగే నర్వ్స్ అంటే నరాలు 3 షేప్స్ ఉంటాయి. అలాగే బ్లడ్ సెల్స్ అనేవి బైకాన్ వ్యాక్స్ షేప్తో ఉంటాయి అన్నమాట. నాకు కొన్ని తెలిసిన ఎగ్జాంపుల్స్ నేను రాశాను. మీకు ఏమైనా తెలుసుంటే మీరు కూడా రాయండి. ఓకే, ఇంకా మనం లెసన్లోకి వచ్చేద్దాం. ప్రిమర్లీ సెల్స్ ఆర్ స్టడీడ్ అండర్ ద మైక్రోస్కోప్. When we observe the cells under a compound microscope, we can see some parts like cell wall, cytoplasm, nucleus, chloroplast, and the mitochondria. However, when the same cells are observed under the electron microscope, a few other structures become visible. చూడండి, ఇప్పుడు మనం సెల్స్లో మనం ఏమేమి చూస్తాము? కంపౌండ్ మైక్రోస్కోప్లో చూసినట్లయితే మనకి సెల్ వాల్ అనేది చూస్తాం, అలాగే సైటోప్లాస్మ్, న్యూక్లియస్, క్లోరోప్లాస్ట్, మైటోచోండ్రియా అనేది చూస్తాము. ఒకవేళ ఇదే సెల్ని ఈ యొక్క ఎలక్ట్రాన్ మైక్రోస్కోప్లో చూస్తే మనకి ఇంకా ఈ యొక్క కాంపౌండ్ మైక్రోస్కోప్లో చూసే సెల్స్ కన్నా ఇంకా కొన్ని సెల్స్ మనకి విజిబుల్గా కనిపిస్తాయి అన్నమాట. ఓకే, టు స్టడీ వేరియస్ సెల్స్, సైంటిస్ట్ హ్యావ్ బీన్ ట్రయింగ్ టు అబ్జర్వ్ సెల్స్ ఫర్ డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ ప్లాంట్స్ అండ్ యానిమల్స్, డ్రా దేర్ స్ట్రక్చర్, టేక్ ఫోటోగ్రాఫ్ ఆఫ్ దెమ్ అండ్ మేక్ మోడల్స్ ఆఫ్ దెమ్. ఇక్కడ ఈ ప్యారాలో ఏమి ఇచ్చారంటే, టు స్టడీ వేరియస్ సెల్స్, సైంటిస్ట్ హ్యావ్ బీన్ ట్రయింగ్ టు అబ్జర్వ్ సెల్స్ ఫ్రమ్ డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ ప్లాంట్స్ అండ్ యానిమల్స్. ఈ యొక్క సెల్స్ గురించి సైంటిస్ట్ ప్లాంట్స్ అంటే మొక్కలు, అలాగే జంతువులు అంటే మనం కూడా వస్తాం, ప్లాంట్స్ యానిమల్స్ కిందకి హ్యూమన్స్ కూడా వస్తారన్నమాట. ఈ యొక్క ప్లాంట్స్ యానిమల్స్ గురించి సైంటిస్ట్ వాళ్ళ యొక్క సెల్స్ అన్నీ కూడా పరిశోధించాడు అన్నమాట. డ్రా ద స్ట్రక్చర్స్, టేక్ ఫోటోగ్రాఫ్ ఆఫ్ దమ్. ఆ ఒక్క స్ట్రక్చర్ని డ్రా చేయమన్నారు మనని, అలాగే ఆ ఒక టేక్ ఫోటోగ్రాఫ్, దాన్ని ఒక ఫోటో తీసుకోమన్నారు. మేక్ మోడల్స్ ఆఫ్ దమ్, దాని గురించి ఒక మోడల్స్ తేమన్నారు. దీస్ హ్యావ్ గివెన్ వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ అబౌట్ ప్లాంట్ అండ్ యానిమల్ సెల్స్. దీని యొక్క ఇన్ఫర్మేషను మనకి ప్లాంట్ గురించి, యానిమల్ గురించి మొత్తం కూడా బయోడేటా మొత్తం కూడా క్లియర్గా తెలుసుకోవచ్చు. హియర్ వీ విల్ ట్రై టు స్టడీ ద మోడల్ డయాగ్రామ్ ఆఫ్ ద సెల్. మనము మోడల్ డయాగ్రామ్ ఆఫ్ ద సెల్ని దీంట్లో చూడొచ్చు అన్నమాట, మనకు అర్థమైంది. ఓకే, ఇప్పుడు మనం చూసేది టైపికల్ సెల్. All the organelles shown in the typical plant or animal cells which not exists in every cell.
For example, chloroplasts are always shown in the typical plant cell, yet all the plant cells do not have chloroplast. ఇక్కడ టైపికల్ సెల్స్ అంటే సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ క్లోరోప్లాస్ట్ తీసుకున్నాం. క్లోరోప్లాస్ట్ అనేది ప్లాంట్ సెల్స్లో ఉండదు కదా. ప్లాంట్ సెల్స్లో అన్ని ప్లాంట్ సెల్స్లో క్లోరోప్లాస్ట్ అనేది ఉండదు. ఇప్పుడు చూడండి, దే ఆర్ మోస్ట్లీ ఫౌండ్ ఇన్ ద సెల్స్ ఆఫ్ గ్రీన్ లీవ్స్, టెండర్స్, స్టెమ్స్ ఎక్సెట్రా. క్లోరోప్లాస్ట్ అనేది దేంట్లో ఉండదంట? గ్రీన్ లీవ్స్ అంటే పచ్చగా ఉండే ఆకుల్లో, టెండర్స్లో, స్టెమ్స్లో వాటిలో ఉండేదన్నమాట. అంటే ఎక్కడైతే పచ్చగా ఉండిద్దో, గ్రీనరీగా ఉండిద్దో అక్కడ దాని యొక్క ప్లేస్లో క్లోరోప్లాస్ట్ అనేది ఉండేది. The organelles that features is most of the cells are included in this model. ఈ యొక్క ఆర్గనల్స్ యొక్క ఫ్యూచర్స్ని ఈ యొక్క మోడల్స్తో మనం ఇంక్లూడ్ చేయొచ్చు. ద టైపికల్ సెల్స్ ప్రొవైడ్ ఏ వే టు స్టడీ సెల్స్. ఈ యొక్క టైపికల్ సెల్ అనేది మనం సెల్ని మొత్తం చదువుతాకి వే అయింది, ఒక మార్గం మాట. When we arise at such of model, we can compare any cell with it. మనము ఒక మోడల్ తీసుకొని ఉంటే మనం ఒక సెల్స్ని కంపేర్ చేయొచ్చు. అబ్జర్వ్ ద గివెన్ డయాగ్రామ్స్ ఆఫ్ టైపికల్ ప్లాంట్ అండ్ యానిమల్ సెల్స్. ఇక్కడ ఫిగర్ 1, 2 అంట. ఇక్కడ పక్కన పేజీలో ఇచ్చారు చూడండి ఒకసారి. ఇది టైపికల్ ప్లాంట్ సెల్, ఇదేమో టైపికల్ యానిమల్ సెల్. ఇప్పుడు మన ప్లాంట్ సెల్ ఎలా ఉంటుందో చూసినట్లయితే మనకు ప్లాంట్ సెల్లో వ్యాక్యూల్స్, ప్లాంట్స్ ఒకసారి దీంట్లో డిఫరెన్స్ చూడండి. యానిమల్ సెల్లో వ్యాక్యూల్స్ అనేవి చాలా చిన్నగా ఉంటాయి. ప్లాంట్ సెల్లో మాత్రం చాలా పెద్ద బిగ్గర్ వ్యాక్యూల్స్ ఉంటాయి బిట్వీన్ ద యానిమల్ సెల్. యానిమల్ సెల్లో కన్నా ప్లాంట్ సెల్లో చాలా పెద్దగా ఉంటాయి అన్నమాట వ్యాక్యూల్స్. అలాగే సెల్ వాల్ అనేది ఉండిద్ది. సెల్ వాల్ అనేది యానిమల్ సెల్లో ఆబ్సెంట్ అయ్యింది. ఓన్లీ సెల్ మెంబ్రేన్, దాన్ని సెల్ మెంబ్రేన్ని ప్లాస్మా మెంబ్రేన్ అని కూడా పిలుస్తారు అన్నమాట. అలాగే క్లోరోప్లాస్ట్ బదులు మనకి ఇక్కడ సైటోప్లాజం ఉంటుంది. క్లోరోప్లాస్ట్ అనేది ఓన్లీ ప్లాంట్ సెల్స్లో ఉంటుంది. ఇది ఎందుకు యూజ్ అయ్యింది అంటే గ్రీనరీ సబ్స్టాన్స్. అంటే చెప్పాం కదా ఇందాక, క్లోరోప్లాస్ట్ అనేది అన్ని ప్లాంట్స్లో కూడా ఉండదు. ఎక్కడైతే అంటే సపోజ్ ఎగ్జాంపుల్స్ లీవ్స్, అక్కడ ఎక్కడైతే గ్రీనరీగా ఉండద్దో అక్కడ ప్లేస్లో క్లోరోప్లాస్ట్ ఉంటుంది. అలాగే గోల్గి అపారటస్ అనేవి యూస్ఫుల్ మనకి. ఈ యానిమల్ సెల్స్లో ఉంటాయి, ప్లాంట్ సెల్స్లో కూడా ఉంటాయి. అలాగే మైటోకాండ్రియా, ఎండోప్లాస్మిక్ రెటిక్యులం, న్యూక్లియస్ అనేది ప్రతి ఒక్క దాంట్లో ఉండేది. ఇది ఇంపార్టెంట్ బ్రెయిన్ ఆఫ్ ద సెల్ మాట. అలాగే ప్లాస్మా మెంబ్రేన్ ప్లాంట్ సెల్స్లో ఉండేది, యానిమల్ సెల్స్లో కూడా ఉండేది. ఓకే, ఇక్కడ మనకి ఈ యొక్క సెల్స్ గురించి కొన్ని క్వశ్చన్స్ ఇచ్చారు. ఇక్కడ చూడండి, వాట్ కామన్ ఫీచర్స్ డూ యూ సీ ఇన్ బోత్ ద సెల్స్. అంటే ఈ రెండిట్లో కూడా ఏ కామన్ ఫీచర్స్ ఉండేవి చూడండి. ఇప్పుడు దీంట్లో ప్లాస్మా మెంబ్రేన్ ఉంది, దీంట్లో కూడా ప్లాస్మా మెంబ్రేన్ ఉంది. అలాగే వ్యాక్యూల్స్ అనేవి దీంట్లో లేవు, దీంట్లో ఓన్లీ ప్లాంట్ సెల్లో ఉన్నాయి. అలాగే గోల్గి అపారటస్ దీంట్లో ఉన్నాయి. అలాగే మైటోకాండ్రియా దీంట్లో ఉంది. ఎండోప్లాస్మిక్ రెటిక్యులం, న్యూక్లియస్, ఇవి అనేవి కామన్ ఫీచర్స్ బిట్వీన్ ద ప్లాంట్ సెల్ అండ్ ద యానిమల్ సెల్. ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్, విచ్ సెల్ ఆర్గనల్స్ ఆర్ ఫౌండ్ ఎక్స్క్లూజివ్లీ ఇన్ ప్లాంట్ సెల్. ఓన్లీ ప్లాంట్ సెల్లో చూసిన ఆర్గనల్స్ ఏంటి అంటే ప్లాంట్ సెల్లో క్లోరోప్లాస్ట్ అంటే ఓన్లీ ప్లాంట్ సెల్లో ఉన్నాయి. క్లోరోప్లాస్ట్, వ్యాక్యూల్స్, అలాగే అంతే క్లోరోప్లాస్ట్, వ్యాక్యూల్స్, సెల్ వాల్, ఈ మూడే ఓన్లీ ప్లాంట్ సెల్లో ఉండే బిట్వీన్ ద యానిమల్ సెల్. నెక్స్ట్ క్వశ్చన్, కంపేర్ ద పార్ట్స్ ఆఫ్ ప్లాంట్ అండ్ యానిమల్ సెల్స్, నోట్ డౌన్ ద డిఫరెన్స్. ఈ యొక్క యానిమల్ సెల్ పార్ట్స్ అండ్ ప్లాంట్ సెల్ పార్ట్స్ ఉంది కదా, ఇవన్నిటికీ కంపేర్ చేసి డిఫరెన్స్ని నోట్ చేయమన్నారు. Okay, let us study the different parts of plants and animal cells.